4వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 15వ వచనం వరకు చదువుదామండి. పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్థికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించెను. 15 వరకు చదవండి. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలి కొట్టుకొని పోవున్నట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురుగొట్టబడిన వారమైనట్లు ఉండక ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎరుగుదము. చాలు, మనం అన్ని విషయములలో ఎదుగుదుము. చాలండి. ఈ సమయంలో మనం చూసినట్లయితే మొట్టమొదట ఇక్కడ పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, పరిశుద్ధులంగా మొదట మనం ఉండాలి. ఇక్కడ చాలా ఉన్నాయి, మొత్తం 7 ఉన్నాయి. ఈ 7ని మనం చూసుకుందాం. పరిశుద్ధులంగా మనం ఉండాలి. మనం పరిశుద్ధులంగా ఉండటానికి, నిర్దోషులంగా ఉండటానికి జగత్తు పునాది వేయబడక మునిపే మరి ప్రేమ చేత క్రీస్తులు మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన. మరి మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూస్తారా ఒకసారి? పేతురు రాసిన మొదటి పత్రిక. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. చాలు. ఇక్కడ మనం చూస్తే మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మనం పరిశుద్ధులై ఉండాలి. మరి తర్వాత సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధత కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. కొంత పరిశుద్ధత, కొంత అపరిపరిశుద్ధత, మరి కొంత లోకము, కొంత సత్యము, కొంత అసత్యము, కొంత దేవుని ప్రేమ, కొంత లోక ప్రేమ, ఈ విధంగా ఉండడం దేవుని చిత్తం కాదు. మనము పరిశుద్ధంగా ఉండాలనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. మరి ఆయన కోరుకుంటున్నాడు మనం పరిశుద్ధులుగా ఉండాలని. మనం పరిశుద్ధులుగా ఉండటానికి ఆయన మనల్ని పిలిచాడు. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అంటున్నాడు. తర్వాత సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సమస్త ప్రవర్తన యందు కూడా మనం పరిశుద్ధంగా జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే నేను ఒక ఆంటీని చూశాను ఒంగోలులో. ఆమె వాళ్ళు ఇంటిని ప్రార్థన పెట్టుకోవడానికి రెంట్కి ఇచ్చిందాము. అక్కడికి మేము ప్రార్థన పెట్టడానికి వెళ్ళినప్పుడల్లా ఆమె నాతో, మేము గ్రూప్ గా వెళ్ళేవాళ్ళం కొంతమంది, మా చేత ప్రార్థన చేయించేటప్పుడు వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేయడానికి ఒక గోరంత చూపించేది. అంత దేవునంత తెలిసిన వాడైతే చాలు అమ్మాయినిచ్చి పెళ్లి చేయడానికి. అదేంటది, మొత్తం దేవుని కలిగి మరి పరిశుద్ధంగా ఉండే వాళ్ళని కదా ఎవరైనా కోరుకుంటారు, ఈమె ఎందుకు అలా కోరుకుంటుంది అనేది అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. చిన్న వయసు, ఆమెను అడగలేను. ఇప్పుడైతే అడిగేసి ఉంటాను, ఆమెకు అర్థమయ్యేటట్టు కూడా చెప్పుంటాను ఇప్పుడైతే, అప్పుడు తెలియదు కదా. అయితే ఆమె చాలా సార్లు అలాగే ప్రార్థన చేపించేది మా చేత. కొంత దేవుని గురించి తెలుసుంటే చాలు, కొంచెం, అది కూడా గోర్ని చూపించేది, గోర్ల సగం అన్నట్టుగా అంత తెలిసి ఉండాలి దేవుడి గురించి. నేను మా అమ్మాయికి సంబంధం చూస్తున్నాను, అంత తెలిసిన వాళ్ళకి ఇచ్చి అమ్మాయిని పెళ్లి చేస్తాననేది అదేంటో సరిగా అర్థమయ్యేది కాదు నాకు అప్పుడు. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఒక మంచి సంబంధం వచ్చింది అమ్మాయికి. మంచి విశ్వాసి, మంచి ప్రార్థన పరులని ఒక సంబంధాన్ని తీసుకొచ్చారు. అక్కడ అయ్యగారు, ఆయన పేరు పాల పాపారావు గారు. అయితే తీసుకొస్తే ఆమె ఏం చేసింది, వాళ్ళకి ఈయనని చెప్పేసింది. అదేంటంటే అప్పుడు రాక్షావల్లిని మాకు లీడర్ ఉండేది. ఆమె అడిగింది, ఎందుకంటే మరి మంచి అబ్బాయి, మంచి ఉద్యోగస్తుడు, మంచి ప్రార్థన అంటున్నారు,
మంచి భక్తి కలిగిన కుటుంబం, ఇవ్వకుండా మీరు ఎందుకు ఇవ్వట్లేరు అని అడిగితే అప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, అప్పుడు అర్థమైంది నాకు, ఇప్పటి నుంచే ఇంకా వాళ్ళు ఇదే భక్తిలో అమ్మాయిని ఉంచేస్తారు, అమ్మాయిని సినిమాలకు పంపించరు, షికారులకు పంపించరు, బొట్టు పెట్టుకొనివ్వరు, ఇదంతా ఇంకా వైరాగ్యంగా బ్రతకాలి ఇప్పటి నుంచే, అందుకని నాకు అట్ట ఇష్టం లేదు, కొంచెం దేవుని గురించి తెలుసుంటే చాలు, కొంచెం తెలుసుంటే ఇస్తాను, కానీ పూర్తిగా ఉంటే అట్లా ఉంటే ఇంక ఇప్పటి నుంచే మీలాగా మా అమ్మాయి కూడా ఉండాల్సి వస్తుంది, అట్లా నేను ఇవ్వను అని చెప్తే అప్పుడు అర్థమైంది ఆ ఉద్దేశం ఏందో. ఆ ఉద్దేశం ఏంటంటే కొంత దేవుని గురించి తెలుసుంటే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తుంది, మొత్తం దేవుణ్ణి కలిగి ఉన్న వాళ్ళకి ఇచ్చి చేయదంట. ఎందుకు అంటే వాళ్ళు సినిమాలకు తిప్పరు, షికార్లకు తిప్పరు, బొట్టు పెట్టుకొనివ్వరు, ఈ లోక సంబంధమైన విషయాలన్నిటినీ చేయనివ్వరు, కాబట్టి అలా ఇష్టం లేదు ఆమెకి. అలాగూ మరి దేవుని సన్నిధికి వస్తూ ప్రార్థన చేస్తూ ఉండి కూడా ఇలాంటి ఆలోచన కలిగి ఉండడం అనేది అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇదేం మనసు అనిపించింది. అట్లా కొంత లోకము కొంత పరిశుద్ధత కలిగి ఉంటారు చాలా మంది. అలాంటి చాలా మందిని నేను చూశాను. కొంత లోకము కొంత పరిశుద్ధత, కొంత బైబిలు కొంత లోక జ్ఞానము, ఇలాంటి ఆలోచన కలిగి ఉంటూ ఉంటారు. అలా ఉండకూడదు. మరి దేవుడు ఏమన్నాడంటే సంపూర్తిగా పరిశుద్ధతలోకి వచ్చేయాలి మనం. సమస్త ప్రవర్తన యందు కొంత లోకము కొంత పరిశుద్ధత అనేది ఉండకూడదు. సంపూర్ణంగా మనం పరిశుద్ధంగా ఉండాలనేది దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. ఒకటి పరిశుద్ధులు, తర్వాత ఈ పరిశుద్ధత పరిశుద్ధులు సంపూర్ణగునట్లు. ఈ పరిశుద్ధతలో నుంచి మనం ఏం కావాలి? సంపూర్ణం కావాలి. మరలి పరిశుద్ధంగా ఉండాలి, తర్వాత పరిశుద్ధంగా ఉన్న మనం సంపూర్ణంగా ఉండాలి. అందుకని ఈ ఎఫెసీ 3:15 కూడా మనం చూస్తే ఇక్కడే 3:15 వచనాన్ని మనం చూస్తే, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం 3:15 మేడం, 4:15 కాదు, 3:15. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారు కావాలననియు ప్రార్థించుచున్నాను. చాలు. మరి పౌలు గారు ఎఫెసీ సంఘం కోసం చేసేటటువంటి ప్రార్థన మనం ఇక్కడ చూస్తే ఎంతో లోతైనటువంటి విషయాలు ఇక్కడ ఉన్నాయి. అంతరంగ పురుషుని యందు మనం ఏం కలిగి ఉండాలి? శక్తి కలిగి ఉండాలి అని చెప్తున్నాడు మొట్టమొదట. తర్వాత ఆత్మ వలన మనం బలపరచబడాలి, రెండవది. తర్వాత మన హృదయాల్లో మన విశ్వాసం ద్వారా క్రీస్తు ఏం చేయాలంటే నివసించాలి. ఒకటి, మనం అంతరంగ పురుషుడు ఏం చేయబడాలి? శక్తి కలిగి ఉండాలి. అందుకే పౌలు గారు ఏమంటారంటే, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అంటాడు. అంటే బాహ్య పురుషుడు అంటే మన శరీరము కృషిస్తా ఉంటది. మనకొచ్చే అనారోగ్యాలు, మనకొచ్చే బలహీనతలు, బాధలు, సమస్యలు, ఇవన్నిటిని బట్టి మన శరీరం ఏమవుతుంటది? బలహీనం అవుతుంటది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం తినేదంతా కల్తీ తిండి అయిపోయింది. మనం తాగే నీళ్ళతో సహా కల్తీనే. మరి తినే ఆహారం అంతా కల్తీ, అన్ని మందులు, ఎరువులేసి పండించేది లేదు. అందుకే శరీరానికి రకరకాలమైన బలహీనతలు చోటు చేసుకుంటున్నాయి. మనకే కాదు, అందరికీ రకరకాల బలహీనతలు ఉన్నాయి. అయితే వాళ్ళకి విశ్వాసం ఉండదు దేవుని యందు. మనకెట్లా ఉంటది? దేవుని యందు విశ్వాసం ఉంటది. మనం ఆ బలహీనతను చూసి భయపడము, ఆ బలహీనతను చూసి మనం కృంగిపోము, అక్కడే బాధపడము. మీరేం కాదు, దేవుడు సహాయం చేస్తాడని ఒక విశ్వాసంతో మనం ఏం చేస్తాము? అంతర్య పురుషుడు మనకేం చేయబడుతుంటాడు? నూతన పరచబడుతుంటాడు. ఇంకా ఈ బలహీనతను బట్టి ఎక్కువ ప్రార్థన చేస్తుంటాం, మనం ఎక్కువగా దేవుని సన్నిధిలో గడుపుతుంటాం. అప్పుడు మన అంతర్య పురుషుడు దినదినం ఏం చేస్తాడంట? నూతన పరచబడుతూ ఉంటాడు. అందుకని ఇక్కడ మరి మనతో దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మనతో తెలియజేసేదంటే, అంతరంగ పురుషుని యందు మనం శక్తి కలిగి ఉండాలి.
మరి మన శరీరానికి శక్తి కలిగటానికి మనం ఏ రకరకాల ఆహార పదార్థాలు చెప్తాం, డ్రై ఫ్రూట్స్ అని, ఫ్రూట్స్ అని, ఇంకా చాలా ఉంటాయి శరీర సంబంధమైన శక్తికి. కానీ అంతరంగ పురుషుని యందు మనం శక్తి కలిగి ఉండాలని, తర్వాత మరి మన ఆత్మ బలపరచబడాలి, మరి మన హృదయాల్లో మన విశ్వాసం ద్వారా క్రీస్తు నివసించాలి, తర్వాత తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణ యందు పూర్ణులగునట్లుగా. ఇక్కడ చూసారు కదా, పరిశుద్ధులు సంపూర్ణలగవాలి, దేవుని సంపూర్ణత యందు మనం పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి, దేవుని ప్రేమ యందు మనం వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా మరి ప్రేమలో ఉన్నటువంటి ఎడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకోగలగాలి అంటున్నాడు. ఈ అనుభవంలోకి మనం ఎప్పటికి రావాలో అది దేవునికి మరి తెలియాలి. ఎందుకంటే ప్రేమలో లోతు, ఎత్తు, ఎడల్పు ఇవి అన్ని మనము దేవుని ప్రేమలో గ్రహించుకోగలిగితే మనం ఎంతో ధన్యులం నిజానికి చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు ఒక రూమ్ ఉందనుకోండి, దాని యొక్క ఎత్తుని, ఎడల్పుని, మరి దాని యొక్క పొడవుని చెప్పగలం. కానీ ప్రేమ యొక్క లోతు, మరి ఎత్తు, మరి దాని యొక్క ఎడల్పు, పొడవు మనం చెప్పగలమా? దేవుని ప్రేమను గురించి ఇంత ఎత్తుంది, ఇన్ని అడుగులు ఎడల్పు ఉంది, 10 అడుగులు ఎడల్పు ఉంది, 12 అడుగులు పొడవు ఉంది, ఇలా చెప్పగలమా? అడుగులతోటి దేవుని ప్రేమను మనం కొలవగలమా? కొలవలేము. అందుకనే ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే ప్రేమ యందు వేరు పారాలంట. ఒక చెట్టు భూమిలోకి వేరు పారితే అది ఎట్లుంటది? బలంగా నిలబడి ఉంటది. మరి ఒక చెట్టు బలంగా ఉందంటే పైన ఉన్న కొమ్మలు కాదు కారణం, భూమిలో ఉన్నటువంటి వేర్లను బట్టి ఆ చెట్లు బలంగా ఉంటది. వేరు సరిగా లేకపోతే గాలి వచ్చినప్పుడు అదేం చేస్తే చెట్టు పడిపోతుంది. వేర్లు బలంగా ఉన్నప్పుడు ఆ చెట్టు ఎంత పెద్ద కొమ్మలున్నా, ఎంత లావు ఉన్నా అది స్థిరంగా ఉంటది. ఎందుకు? భూమిలో తన వేరుని తను లోతుకి వెళ్ళి ఆ వేర్లు దానికి, ఆ చెట్టుకి ఏం చేస్తాయి? పటుత్వాన్ని కలిగి ఉంటుంది. ఆ వేర్ల నుంచి దానికి శక్తి వస్తుంది. చెట్టు చివరి చిగురు కొమ్మ వరకు కూడా ఆ ఏర్ నుంచి అది శక్తిని సంపాదించుకుంటుంది అన్నమాట. అట్లా మరి ప్రేమ యందు మనం ఏర్పారి స్థిరపడి ఉండాలని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంతో చెప్పినటువంటి మాటను బట్టి ఈ రోజు మనం చదువుకుంటున్నాం. డిస్టర్బెన్స్ గా ఉంది, మీకు లేదా? ఇక్కడ మ్యూట్ లో పెట్టలేదు. ఓకే సరే. పురుషోత్తం అన్నా మీట్ లో పెట్టండి, పురుషోత్తం అన్నా. సరేనండి. ఇక్కడ చూస్తే మరి మనం ప్రేమ యందు వేరుపారి స్థిరపరచబడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని ఎడల్పు, పొడవు, లోతు, ఎత్తో గ్రహించుకొంచు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి కావలేను. క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు మనం తగిన శక్తి గలవారము కావాలి. అలాంటి తగిన శక్తి గలవారం మనం కావాలని మరి దేవుడు కోరుకుంటున్నాడు. అయితే మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి అన్నిటికంటేను, ఊహించి వాటి అన్నిటికంటేను అత్యధికంగా శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే మనము అడుగు వాటి అన్నిటికంటే, ఊహించే వాటి అన్నిటికంటే అంటే మనం శరీర సంబంధమైన వాటిని అడుగుతా ఉంటాం. మనం అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే దేవుడు ఎక్కువగా ఇస్తానన్నాడు అని శరీర సంబంధమైన విషయాల మీదే మన మనసు ఉంటుంది. కాబట్టి మనం ఒక స్కూటర్ని అడిగితే దేవుడు కారుని ఇస్తాడు, మనం ఒక చిన్న ఇల్లు అడిగితే దేవుడు పెద్ద ఇల్లు ఇస్తాడు. ఇలాంటివి ఉంటాయి. మనం చిన్న ఉద్యోగం అడిగితే దేవుడు పెద్ద ఉద్యోగం ఇస్తాడు. ఇట్లా మనం అడిగే వాటికంటే, ఊహించే వాటి అంటే అత్యధికంగా ఇస్తాడని ఇలాంటి వాటికి మనం ఆపాదించుకుంటుంటాం. అయితే ఇక్కడ దేవుని వాక్యము ముందు చెప్పబడినట్టుగా ఆయన యొక్క క్రీస్తు ప్రేమను మనం సంపూర్ణంగా తెలుసుకోవటాన్ని బట్టి మరి తెలుసుకోవడానికి, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి తగిన శక్తి గలవారు మనం కావాలని మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయగల శక్తి గల దేవుడు అని ఇక్కడ మనం చూస్తున్నాం అన్నమాట. మరి
మనలో కార్యసాధకమైన తన శక్తి, మనలో ఎంత కార్యసాధకం అవుతుంది దేవుని శక్తి అనేది మనల్ని మనము మరి పరీక్షించుకునే వారమై ఉండాలి. దేవుని ప్రేమని నేను ఎంతవరకు తెలుసుకోగలుగుతున్నాను, ఆయన శక్తి నాలో ఎంతవరకు కార్యసాధకం అవుతుంది, ఎంతవరకు ఆయన ప్రేమను బట్టి నేను పరిశుద్ధంగా ఉంటున్నాను, సంపూర్ణతలోకి వస్తున్నాను అనే దాని మీద మనం అడుగు వాటి అన్నిటికంటే ఊహించు వాటి అన్నిటికంటే అత్యధికంగా ఆయన చేయటకు శక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నాడనమాట. మనం సంపూర్ణులం కావాలని దేవుని యొక్క కృప. అందుకని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా, సంపూర్ణత యందు మనం పూర్ణులు అవ్వాలని మరి దేవుడు ఎఫెసీ సంఘం ద్వారా మనతో కూడా తెలియజేస్తున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చూస్తే, అపోస్తలుడైన పౌలు గారు కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ప్రతి మనుష్యునికి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలనని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణుని చేసి ఆయన ఎదుట నిలబెట్టవలెనని, మరి కొంతమందిని కాదు, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషుని బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తం నాలో బలంగా కార్యసిద్ధి కలుగజేయ ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. మరి సంఘముల కొరకు ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారు ఆయన ఎంత ప్రయాసపడ్డాడో, ఎంత పోరాడాడో మనకందరికీ తెలుసు. మనం బైబిల్ చదవగలిగే వారం, వాక్యాన్ని ఎన్నో సంవత్సరాలు వింటున్నాం కాబట్టి. మరి ప్రతి మనుష్యుడు సంపూర్ణుడిగా ఉండాలని, ఆయన సమస్త జ్ఞానానికి మించిన దేవుని యొక్క మరి సత్యాన్ని తెలుసుకోవాలని ఆయన ఏం చేస్తున్నాడు, పోరాడుచున్నాడు, ప్రయాసపడుచున్నాడు అని ఇక్కడ మనం దేవుని వాక్యంలో చూసుకుంటున్నాం. అలాగూ క్రీస్తునందు మనం సంపూర్ణులుగా మార్చబడాలనేది దేవుని యొక్క కోరిక. ఇక్కడ మనం చూసాం కదా, మొదటిగా పరిశుద్ధులను సంపూర్ణులను, రెండవది మనం పరిశుద్ధులంగా మారాలి, తర్వాత సంపూర్ణులుగా మారాలి 4:13 ఫస్ట్ జరిగిన ఎఫెసీ 4:13. తర్వాత మూడవది క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును. క్రీస్తు శరీరం అంటే సంఘము. సంఘానికి ఆయన క్రీస్తు శరీరం అని పేరు పెట్టారు. ఆయన శరీరమే కదా మన సంఘం. సంఘానికి క్రీస్తు శరీరం అనే పేరు అన్నమాట. ఆ సంఘము క్షేమాభివృద్ధి చెందాలి. సంఘం క్షేమాభివృద్ధి చెందడానికి పరిచర్య ధర్మము జరిగించటానికి, సంఘం క్షేమాభివృద్ధి కొరకు పరిచర్య ధర్మం జరిగించడానికి ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. ఇక్కడ 5 ఉన్నాయి: అపోస్తులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు, ఉపదేశకులు. ఇలాగా సంఘం క్షేమాభివృద్ధి కొరకు ఇలాగ 5గురిని ఆయన నియమించినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం అన్నమాట. అయితే మనం కూడా ఇందులో ఒక్కటైనా మనం పాలి భాగస్థులంగా ఉండాలని మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. క్రీస్తులో మనం పరిశుద్ధులమయ్యాము, సంపూర్ణమయ్యాము. తర్వాత ఏమవ్వాలి? సంఘం క్షేమాభివృద్ధి కొరకు నేను సువార్థికురాలుగా ఉండాలి. ఇప్పుడు నేనున్నాను, నాకు ఆశ సువార్థికురాలుగా ఉండాలని నాకు ఆశ, ఉపదేశకురాలుగా ఉండాలని ఆశ, 2 ఉంటాయి. నా గురించి చెప్తున్నాను. అట్లా ఒక్కొక్కరికి కొంతమందికి ప్రవక్తలుగా ఉండాలని ఆశ ఉంటుంది, కొంతమందికి అపోస్తులుగా ఉండాలని ఆశ ఉంటుంది. అది ఎవరి ఆశను బట్టి వారికి దేవుడు ఇస్తాడు, సహాయం చేస్తాడు. అయితే మరి ఈ సంఘం క్షేమాభివృద్ధి కొరకు అలాగూ ఈ సంఘంలో నేను ఇలాగుండాలి, నన్ను వాడుకో ప్రభు అని ప్రార్థించే వరంగా ఉండాలి. అలాగే మన కుటుంబాల్లో నుంచి మరి మన పిల్లలు అలాగుండాలి అని ప్రార్థన చేసే వారంగా ఉండాలి. మనం ఎప్పుడు మన పిల్లల చదువులు, ఉద్యోగాలు, వాళ్ళు ఉన్నత స్థితిలో ఉండాలి, ఇదే కోరుకుంటాం. శరీర రీతి అయినదే మనం కోరుకుంటూ ఉంటాం. కానీ మరి కొన్ని కుటుంబాలు కలిస్తేనే కదా ఒక సంఘము. మరి మన కుటుంబాల్లో ఉన్నటువంటి మన పిల్లలు వాళ్ళు అపోస్తులుగా ఉండాలి, వాళ్ళు కూడా ప్రవక్తలుగా ఉండాలి, సువార్థికులుగా ఉండాలి,
మరి ఉపదేశకులుగా ఉండాలి అని మనం ప్రార్థన చేయాలి. చేసి మన పిల్లలు అలాగ ఉంటే ఆ ఉండడానికి మనం మన వంతుగా మన ఆశని వారికి తెలియజేయాలి. వాళ్ళు ఆశపడాలి. అప్పుడు వారు కూడా ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళని కూడా అలాగూ మరి లేపుకుంటాడు. వారు ఉద్యోగాలు చేసినప్పటికీ సంఘానికి తగ్గ పరిచర్య కూడా వారు చేయగలిగేటట్టుగా ఉండాలని మనం కోరుకొని మనం ప్రార్థించాలనేది మరి దేవుని వాక్యం తెలియజేస్తుంది. సంఘం క్షేమాభివృద్ధి కొరకు ఆ విధంగా ఉండాలనేది దేవుని కృపయై ఉన్నది. మరి మన చిన్న సంఘం అయినా మన అందరం మరి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాము, మరి వాక్యం చెప్పగలుగుతున్నాము చాలా మంది వరకు, అంతవరకు దేవుని కృప. అయితే ఇంకా మనం సంఘం క్షేమాభివృద్ధి కొరకు ఇలాంటి మరి కాపరులుగా, ఉపదేశకులుగా, మరి సువార్థికులంగా మనమే కాదు మన కుటుంబాల్లో ఉన్నటువంటి వారిని అలాగ ఉండేటట్టు వారి కోసం కూడా మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలని మరి ఈ దినం నేను కోరుకుంటున్నాను. నిజంగా అలాంటి ధన్యత అనేది మరి సంఘానికి ఎంతో మేలు, కుటుంబానికి ఎంతో మేలు, మరి దేవుని పరిచర్య కూడా ఎంతో మేలు అన్నమాట. మరి చాలా మందిని మనం చూస్తే తల్లిదండ్రులు ఎంతో ప్రార్థన చేస్తే వారి పిల్లలు అలాంటి ఆశీర్వాదాల్లో ఉన్నట్టుగా మనం చాలా మందిని చూస్తుంటాం. మరి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు అలాగ ఉండాలని వారు ఎంతో ప్రార్థన చేసి వారు ఎంతగానో వాళ్ళు ప్రయాసపడి మరి ఎంతగానో వారు దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తే మరి వారి పిల్లలు ఆశీర్వదింపబడి అలాంటి గొప్ప స్థానాల్లో ఉంటున్నట్టుగా మనం చూస్తుంటాం చాలా మందిని చూస్తే. అది దేవుని యొక్క కృప. అలాంటి ప్రార్థన మనం చేయాలి. మన కుటుంబాల్లోంటి కూడా అలాంటి వారు లేపబడాలి. మన సంఘంలో అలాంటి వారు ఉండాలని మనం ప్రార్థన చేయగలిగే వారంగా ఉండాలి. అప్పుడు సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది, పరిచర్య ధర్మము జరుగుతుంది అన్నమాట. అలాగే 15వ వచనాన్ని మనం చూస్తే, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. మనం ప్రేమ కలిగి ఉండాలి. ఇందాక చదువుకున్నాం కదా, ప్రేమలో మనం వేరుపారి పొడవు మరి ఎడల్పు లోతు ఎత్తు గ్రహించుకోగలిగే వారంగా ఉండాలంటే ప్రేమ కలిగినటువంటి వారమై ఉండాలి. సత్యాన్ని చెప్పగలిగే వారంగా ఉండాలి. తర్వాత క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. క్రీస్తు వలె ఉండడానికి మనం అన్ని విషయాల్లో ఎదగాలి. మొన్న పాస్టర్ గారు చెప్పారు, మన రోల్ మోడల్ యేసుక్రీస్తు అయి ఉండాలి, ఇంకెవరిని మనం రోల్ మోడల్ గా పెట్టుకోకూడదని. అంతే, మనకి క్రీస్తే రోల్ మోడల్ గా ఉండాలి. యేసు ప్రభుని మనము రోల్ మోడల్ గా పెట్టుకోవాలి, కానీ ఇంకెవరిని మనము చూడకూడదు అనమాట. వాళ్ళు మనకి రోల్ మోడల్ గా ఉండాలి అని మనం ఎవరిని చూసి అనుకోకూడదు. ఎందుకంటే క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి మనం రావాలనేది దేవుని యొక్క ఇష్టమై ఉన్నది. ఆయన స్వరూపంలోకి మనం రావడానికి మరి క్రీస్తుని మనం రోల్ మోడల్ గా పెట్టుకొని ఉండాలి. ఆయన పడిన శ్రమ, ఆయన చేసినటువంటి ప్రార్థన, ఆయన బతికినటువంటి పరిశుద్ధత, వీటన్నిట్లలో మనము మనుషుల వైపు చూస్తే మనం పడిపోతాం. ఎందుకంటే ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు. ఏదో ఒక విషయంలో, చిన్న విషయంలోనో పెద్ద విషయంలోనో ఎవరైనా కానీ ఏదో ఒక బలహీనత కలిగి ఉంటారు మనుషులు. కాబట్టి అందుకని మనుషుల్ని ఎవరిని మనం రోల్ మోడల్ గా పెట్టుకొని మరి వాళ్ళలాగా ఉండాలనుకుంటే వాళ్ళ బలహీనతను చూసినప్పుడు మనం ఏమైపోతామో, వాళ్ళే అలాగున్నారు, ఇంక మందే ఉందిలే అనిపిస్తుంది. అందుకని మనుషుల్ని ఎవరిని మనం ముందు పెట్టుకోకూడదు అనమాట. దేవుని బట్టి, దేవుని యొక్క పరిశుద్ధతను బట్టి మనం పరిశుద్ధంగా మారడానికి ప్రయత్నం చేయాలి, కానీ మనుషుల్ని బట్టి కాదు. నా జీవితం వరకైతే నేను చూస్తే మనుషుల వైపు చూస్తే అసలు నేను ఎప్పుడో పడిపోయి ఉండేదాన్ని. మనుషుల వైపు కానీ, సేవకుల వైపు కానీ, నిజం చెప్తున్నాను, చూస్తే అసలు ఆత్మీయ స్థితిలో ఎప్పుడో పడిపోయి ఉంటాం. వాళ్ళ వైపు ఎప్పుడు మనం చూడకూడదు. చూసినప్పుడు కొన్ని పరిస్థితులు, కొన్ని విషయాలు తెలిసినప్పుడు బాధపడ్డా తర్వాత వారి కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధతలోకి వాళ్ళు రావాలి, మనము రావాలి అని ప్రార్థన చేయాలి. కానీ మళ్ళీ మనకు తెలిసిన విషయాల్ని ఇంకొకరితో కూడా మనం పంచుకోకూడదు. అలాగుండాలనేది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క కోరిక. మనుషుల యొక్క ఏదైనా బలహీనతలు మనం తెలిసినా మనం ప్రార్థన చేయాలి వాటి కోసం. వాళ్ళ పరిశుద్ధతలోకి రావటానికి సహాయం చేయ ప్రభు, వాళ్ళు బలహీనంగా ఉన్నారు ఈ విషయంలో, అది మా దృష్టికి వచ్చింది అని. అంతేగాని దాన్ని ఇంక ఇతరులకి పంచుకొని మరి వారిని తక్కువ చేసి మాట్లాడడం వల్ల అది మన పరిశుద్ధత కూడా పోతుంది అక్కడ. అందుకని దేవుని పరిశుద్ధతకి సాటిగా ఎవరు ఉండరు. కాబట్టి దేవుని పరిశుద్ధతలోకి మనం మారడానికి ప్రయత్నం చేయాలి, కానీ మనుషుల వైపు ఎప్పుడు ఎవరము
మరి వారి యొక్క బలహీనతలను బట్టి వాళ్ళ పరిశుద్ధతను బట్టి మనం ఉండకూడదు. అందుకని ప్రతి విషయంలో మనము దేవుని వాక్యాన్ని బట్టి మనల్ని మనం సరి చేసుకుంటూ ఉండాలి. దేవుని వాక్యాన్ని ప్రతిదినము చదవాలనేది. అందుకే ప్రతిదినం దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉంటే మనలో ఉన్నటువంటి దేవుని వాక్యం మనకు అద్దం లాంటిది. అద్దంలో మనం చూసుకున్నప్పుడు మనకున్న మచ్చలు, డాగులు, మరి మనకున్నటువంటి లోపాలు ఎలాగో కనబడతాయో దేవుని వాక్యంలో కూడా మన హృదయంలో ఉన్నటువంటి లోపాలు, మన శరీర స్వభావము, మన ఆలోచన విధానము, ఇవన్నీ దేవుని వాక్యానికి అనుకూలంగా ఉందా లేకపోతే లోకానుసారంగా ఉందనేది మనకు అర్థమైపోతుంటది. అప్పుడు మనల్ని మనం ఏం చేసుకుంటాం, సరి చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సరి చేసుకోవడం అనేది విశ్వాసి లక్షణము, సరి చేసుకోవడం అనేది పరిశుద్ధుల లక్షణము. ఒక్క రోజుతో ఎవ్వరు 100కి 100% పర్ఫెక్ట్ ఎవ్వరు కాలేరండి. అడుగులు వేసే కొద్దీ, ప్రయత్నం చేసే కొద్దీ, ఆశ పడే కొద్దీ మరి మనము పరిశుద్ధతలోకి వస్తా ఉంటాం అన్నమాట. ఆ పరిశుద్ధతలోకి వచ్చిన మనల్ని, ఇప్పుడు పరిశుద్ధలోకి వచ్చున్నాము, మనల్ని దేవుడు సంపూర్ణులుగా చేస్తాడు. తర్వాత సంపూర్ణులుగా చేసిన మనల్ని ఆయన ఏం చేస్తాడు, సంఘం క్షేమాభివృద్ధి కొరకు మరి మనల్ని సువార్థికులుగా, ఉపదేశకులుగా, మరి ప్రవక్తలుగా, ఆయన మరి అపోస్తులుగా ఆయన లేపుకుంటాడు. మన ద్వారా సంఘానికి క్షేమాభివృద్ధి కలిగేటటువంటి పరిచర్యని ఆయన జరిగిస్తాడు అనమాట. ఇదే మాటని మనం 1 కొరింథీ 12వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి చూస్తే, 1 కొరింథీలకు రాసినటువంటి పత్రిక 1 కొరింథీలు 12:28 మేడం. మరియు దేవుడు సంఘంలో మొదట కొందరిని అపోస్తులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలు గాను, పిమ్మట కొందరిని బోధకులు గాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారి గాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారి గాను, కొందరిని ఉపకారములు చేయువారి గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారి గాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారి గాను నియమించెను. అందరూ అపోస్తులు. చాలు ఇక్కడ మనం చూస్తే సంఘంలో ఒక్కొక్కరిని, కొందరిని అని ఇక్కడ మనం ఆయన మరి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నారు. నిజానికి మరి మనది చిన్న సంఘం, ఒక్కొక్కరిని దేవుడు ఇలాంటి కృపావరాల చేత లేపుకోవాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మరి ఇలాంటి ప్రార్థన నేను మీ అందరి ముందు చేయకపోవచ్చు, కానీ నా వ్యక్తిగత ప్రార్థనలో మరి మీ సంఘాన్ని ప్రేమించి ఆ సంఘంలో నుంచి ఒక్కొక్కరు ఈ విధంగా ఒక్కొక్క వరం కలిగి ఉండాలి ప్రభు అని నేను దేవుని దగ్గర వేడుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను. అది దేవుని ముందు మరి నేను ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను అనుకుంటాను, ఇప్పుడు కూడా మరలా చెప్తున్నాను. అలాగే మీరు కూడా ఆశ కలిగి ఉండండి. దేవుడు ఇలాంటి ఆశ కలిగి ఉంటే దేవుడు తప్పకుండా ఆశని నెరవేరుస్తాడు. మీకు ఎలాంటి వరం కావాలని ఆశ ఉంటుందో అది వ్యక్తిగతంగా దేవుని వాక్యం చదివేటప్పుడు దేవుడు మిమ్మల్ని ఎలాగూ ప్రేరేపిస్తాడో అలాగూ మరి సంఘానికి క్షేమాభివృద్ధికరంగా నన్ను మార్చు ప్రభు అని మనం అందరం ఏం చేయాలి, ప్రార్థించే వారంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. 26వ వచనం కూడా చూస్తే, కాగా ఒక అవయము శ్రమ పడినప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమ పడును. ఒక అవయము ఘనత పొందినప్పుడు అవయములన్నీ దానితో కూడా సంతోషించును. చూసారా, ఇక్కడ శరీరంలో అవయవాల గురించి ఈ 12వ అధ్యాయము 14వ వచనం నుంచి రాయబడి ఉంటుంది. మీరు మామూలుగా ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా చదువుకోండి ఈ విషయాల గురించి. అంటే శరీరంలో ఒక్కొక్క అవయవము ఎలాగో ఒక్కొక్క పనికి నియమించబడి ఉంటుందో సంఘానికి కూడా ఒక్కొక్కరం ఒక్కొక్క పనికి అట్లాగా నియమించబడి ఉంటాం అనేది దీని యొక్క అర్థము. అయితే ఒక అవయవంకు శ్రమ పడినప్పుడు అవయవాలన్నీ దానితో కూడా ఏమవుతాయి, శ్రమ పడతాయి. ఇప్పుడు మొన్న విఆర్ఓ గారికి బాగలేదంటే మనందరం కూడా ఏం చేసాము, బాధపడ్డాము, ప్రార్థన చేసాం. తర్వాత ఒక అవయవానికి ఘనత వస్తే అవయవాలన్నీ దానితో కూడా ఏం చేస్తాయి, సంతోషిస్తాయి. ఆయనకు బాగైనప్పుడు మనం కూడా అందరము సంతోషించాం. అట్లే మరి మన సంఘంలో ఒక కుటుంబం కాబట్టి ఒక శరీర సంబంధమైన విషయాల్లో కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో కానీ ఒక్కొక్కరికి ఒక శ్రమ సంభవించినప్పుడు అందరం బాధపడతాము. ఒక ఘనత వచ్చినప్పుడు, వారు ఒక ఆత్మీయ స్థితిలో ఒక మెట్టు ఎదిగినప్పుడు,
మరి మనందరం కూడా సంతోషిస్తాం, మనందరికి కూడా సంతోషం కలుగుతుంటది ఒక్కొక్కరిని బట్టి. మరి ఒక్కొక్కరు ప్రార్థన చేసేటప్పుడు మనకు సంతోషం కలుగుతుంది. ఫస్ట్ నాకు తెలిసి సంవత్సరం క్రితం రాజకుమారి మేడం వాక్యం చెప్పడం వేరు, ఇప్పుడు వాక్యం చెప్పడం వేరు. నేను చాలా మార్పు గమనించాను. అసలు ఒకసారి చెప్పాను కూడా, ఇంతకు ముందు మీరు చెప్పడం వేరు, ఇప్పుడు చెప్పడం వేరు. చాలా వరకు దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడని. అట్లా అది ఆ విషయంలో నా సంతోషం కలుగుతుంది అనమాట. కొన్ని విషయాలలో కొంతమందిని చూసినప్పుడు సంతోషం కలుగుతుంది, కొన్ని విషయాల్లో కొంతమందిని చూసినప్పుడు ఏమొస్తుంది, శ్రమ కలుగుతుంది, బాధ కలుగుతుంది. అట్లా అనమాట. ఒక శరీరంలోనే ఒక అవయవం, ఇప్పుడు చెయ్యి నొప్పి ఉందనుకోండి, చెయ్యి ఒక్కటే బాధపడుతుందా? చెయ్యి నొప్పిని బట్టి మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి బాధ అనిపిస్తుంది, అంతే కదా. ఇప్పుడు కాలు నొప్పి ఉంటే కాలు నొప్పిని బట్టి ప్రతి అవయవానికి బాధ. అదే మరి మనకి ఘనత వచ్చింది అనుకోండి, ఏదైనా విషయంలో అబ్బా మీరు బాగా చేశారు, మీరు బాగా ఈ పని చేశారు, మీరు చాలా చాలా గ్రేట్ అని ఎవరైనా అన్నారు అనుకోండి, అప్పుడు శరీరం అంతటికి సంతోషం, ఘనత వస్తుంది కదా. అట్లా మనం కూడా ఒక సంఘంలో ఒక్కొక్క అవయవమై ఉన్నాం, ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో మరి సంతోషము బాధ ఉంటుంది. మొన్న కోటమ్మ వాళ్ళని చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే వాళ్ళ కుమారుడు రాలేదు, ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఆ రోజు మనం ఎంత భారం కలిగి అందరం ప్రార్థన చేశాము. తెల్లారేసరికి వాళ్ళ కొడుకు వచ్చేసాడు వాళ్ళ ఇంటికి. అయినా సరే తను మరి ఈ విధంగా చిన్న చిన్నవి ఏమీ లేదు అసలు. కారణం ఏంటంటే ఫోన్ ఎత్తలేదని ఒక మాట అంటున్నారు, ఒక మాట ఏందో మరి మా అబ్బాయి అక్కడికే వెళ్దాం అన్నాడు. అట్లా వాళ్ళు మాట్లాడే దాన్ని చూసి నాకు బాధ అనిపించింది. మేము ప్రార్థన చేయడానికి వెళ్తే మా ముందే వాళ్ళు ఆ విధంగా ఒకరికొకరు మాట్లాడుకోవడం అనేది బాధ అనిపించింది. అట్లా ఒక కుటుంబం అనుకున్న తర్వాత మనం కొన్ని విషయాల్లో కొంతమందిని బట్టి సంతోషం కలుగుతుంటది, కొన్ని విషయాల్లో కొంతమందిని బట్టి శ్రమ కూడా బాధ కూడా కలుగుతూ ఉంటుంది అనమాట. అందుకని మన అందరం కూడా ఏక శరీరము ఏక కుటుంబం కలిగినటువంటి వారమై ఉన్నప్పుడు ప్రతిదీ దేవుని కొరకు ఆలోచించాలి, దేవుని సంఘం క్షేమాభివృద్ధి కొరకు ఆలోచించాలి. మన శరీరాలు, మన పరిస్థితులు, మన బలహీనతలు, మన కుటుంబ వ్యవస్థలు ఇవన్నీ ఉండే ఉంటాయి. ఇవన్నీ కొంతకాలం వరకే. శ్రమలు చుట్టాలాంటి అంట, వస్తుంటాయి పోతుంటాయి అని చెప్తుంటారు. అట్లా అయినా వస్తుంటాయి పోతుంటాయి అనుకోవాలి, కానీ అక్కడే మనం ఎప్పుడు మరి దిగజారిపోయి బాధపడి కుంగిపోయి మరి ఆడే ఉండకూడదు. శ్రమ దినంలో కుంగిన ఏళ్ళ నీవు చేతకాని వాడవద్దు అని బైబిల్ చెప్తుంది. ఎప్పుడు మనం కృంగిపోయే వారంగా ఉండకూడదు. దేవుని వాక్యాన్ని చేతబట్టుకొని మనం ప్రార్థన చేసి బలం పొందుకొని దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు ఈ పరిస్థితిని దాటిస్తాడని నమ్మి ఆయన్ని స్తుతించినప్పుడు తప్పక ఆ పరిస్థితులన్నిటి నుంచి మనల్ని దేవుడు విడిపిస్తాడు. ఇంకొక వచనాన్ని చూసి నేను ముగిస్తానండి, సమయం చాలా అవుతున్నట్టుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనాన్ని చూద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక. అందరూ తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడాలి. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు కార్యాలని మనం చూడాలి, మన సొంత కార్యాలనే కాకుండా యేసుక్రీస్తు కార్యాలు ఏమున్నాయో చూడగలగాలి. చూడరు అని అపోస్తలుడు పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నారు. అయితే మనం అలాంటి వారము కాదు. మన సొంత కార్యాలని కాకుండా యేసుక్రీస్తు కార్యాలని మనం చూడగలిగేటటువంటి యోగ్యత కలిగి ఉండాలనేది దేవుని వాక్యం ద్వారా ఈరోజు మీ అందరి పక్షాన మరి నేను కోరుకుంటున్నాను. దేవుడి యొక్క వాక్యం మన వినికిల్లో దీవించును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా.